హాయ్ డియర్ వ్యూవర్స్, ఒక ప్రశ్న అడుగుతా. మనిషి పతనానికి అభివృద్ధికి ఈ రోజుల్లో లేటెస్ట్గా మన ముందు ఉండి ఏంటి? లాస్ట్లో చెప్తాను దాని గురించి. ఒక పాట పాడతాను, వినండి. ఓ రాజా నా మొబైల్ రాజా, ఓ రాజా నా మొబైల్ రాజా, చదువు కోసం వాడితే నీ జీవితం సుఖం, జ్ఞానం కోసం వాడితే నీ జీవితం జ్ఞానమయం. అదే ఫోను అదే ఫోను నువ్వు వాడుతూ ఉంటే సమయం వృధా నా రాజా. ఓ రాజా నా మొబైల్ రాజా, ఓ రాజా నా మొబైల్ రాజా, ఉద్యోగం కోసం వాడితే నీ జీవితం ఒక మెట్టెక్కు, అభివృద్ధి కోసం వాడితే నీ జీవితం ఆనందమయం. అదే ఫోను అదే ఫోను నువ్వు వాడుతూ ఉంటే కంటి సమస్యలు తప్పావు. ఓ రాజా నా మొబైల్ రాజా, ఓ రాజా నా మొబైల్ రాజా. ప్రశ్నకు ఆన్సర్ దొరికేసినట్టుంది. ఎస్, ఈ రోజుల్లో మనకు ఏదైనా తెలియాలంటే టక్కన గుర్తొచ్చేది మొబైల్ ఫోన్. నిజంగా ఇదొక సరిగ్గా ఉపయోగిస్తే ఒక అద్భుతమైన వరం. మొత్తం అంతా నీ అరచేతిలో ఉంటుందన్నమాట. ఏ విషయమైనా సరే నీ అరచేతిలో ఉంది. కానీ దీన్ని సరిగ్గా వాడితే నీ అభివృద్ధిని ఎవరు ఆపలేరు. దీన్ని సమయాన్ని వృధా కోసం వాడావా నీ జీవితం పతనమే. కాబట్టి చక్కటి విషయాలు చెప్తాను, వినండి, పాటించండి, అభివృద్ధి సాధించండి, బాగుంటుంది. ఒకప్పుడు చదువుకున్నప్పుడు సార్లు ఏం చెప్తారో అది ఆ పాఠాన్ని అప్పుడు మాత్రమే వినేవాళ్ళం, అప్పుడు మాత్రమే విని గ్రహించేవాళ్ళం. ఇప్పుడు చూడండి, నీకు ఏ లెసన్ అర్థం కాకపోతే, క్లాస్ రూమ్లో అర్థం కాకపోతే ఒకసారి మొబైల్ ఫోన్లో పెట్టి ఆ లెసన్ని పూర్తిగా విని ఆ లెసన్ని 1-2 సార్లు విని చక్కగా గ్రహించి పాటించి మంచి ఉద్యోగాల్లో ఏంటి పరీక్షలో ఏంటి మంచి మార్కులు సాధించడానికి ఒక ఆయుధం నీ మొబైల్ ఫోన్. నీ మొబైల్ ఫోన్ జ్ఞానం, అమితమైన జ్ఞానం, చక్కటి జ్ఞానం. ఎక్కడైనా ఉద్యోగాలు పడినాయో ఆ ఉద్యోగాలన్నీ దీంట్లో వచ్చేస్తాయి. ఏ సమస్యకైనా పరిష్కారం మ్యాక్సిమం ఈ మొబైల్లో ఉంది. మన చదువు విషయంలో, ఉద్యోగాల విషయంలో, ఈ విషయాల్లో మాత్రం మ్యాక్సిమం ఉంది. అందులో దీన్ని నువ్వు సరిగ్గా ఉపయోగిస్తే నీవు మంచి అభివృద్ధి సాధిస్తావు. దీన్ని నువ్వు సరిగ్గా ఉపయోగించకపోతే దీనివల్ల నష్టాలు అనేకం. నీ సమయం పోతుంది. నీ సమయం గడిచిపోయిన సమయం రాదు, అందరికీ తెలుసు. మరి గడిచిపోయిన సమయం రాదంటే నువ్వేం చేయాలి? నీ లక్ష్యాన్ని చేరుకోవడానికి మొబైల్ ఫోన్ పట్టుకుని ఉంటే పొద్దు నుంచి సాయంత్రం వరకు మొబైల్ చూస్తూ ఉంటే వచ్చేద్ద గమ్యం ఊరిని వచ్చేద్దటి రాదు. గమ్యానికి చాలా కష్టపడాలి. కాబట్టి ఆ గమ్యం చేరుకోవాలంటే దానికి ఒక టైం కేటాయించి చక్కగా చదువుకోవాలి. చదువుకోవడం మానేస్తే మన జీవితాలు బాగుపడవు. కాబట్టి సమయం వృధా అవుతుంది మొబైల్ ద్వారా. అలాగే అవి ఎక్కువసేపు చూస్తే మానసిక ఒత్తిడిగా ఉంటుంది, సమయం తినేస్తూ ఉంటుంది. ఆ చూడటం ద్వారా మానసిక ఒత్తిడి అయింది, కంటి సమస్యలు అయింది, బంధువులు కూడా దూరం అవుతారు. ఒకప్పుడు ఏదైనా మాట్లాడుకోవాలంటే చక్కగా నలుగురు కూర్చొని మాట్లాడుకుంటే మంచి, అసలు కొన్ని విషయాలు వింటుంటే అది నవ్వుతుంటే మెదడులో నరాలన్నీ కూడా ఒక ఉత్తేజాన్ని కలిగిస్తాయి. ఆ 10 మంది మన బెస్ట్ ఫ్రెండ్ నవ్వుతూ ఉంటే అటువంటి ఆనందాన్ని, అటువంటి బంధాలని కోల్పోతాం మనం. ఎంత నష్టమో చూడండి. కాబట్టి కొంతమేరకు దీన్ని వాడి కొంతమేరకు నువ్వు నీ యొక్క బంధువులు మిత్రులతో గడిపితే బాగుంటుంది. చదువు విషయంలో మాత్రం ఇది ఒక నూతన ప్రపంచం. కాబట్టి ఒకసారి ఆలోచించండి. గతంలో చదివిన స్టూడెంట్కి తెలిసింది విషయం. ఏదైనా ఒక సమస్య చెప్పాలంటే సార్ చెప్తేనే కానీ అర్థమయ్యేది. సార్ చెప్పిన పాఠం ఆ రోజు మిస్ అయ్యామంటే ఇంకా ఆ సమస్య కానీ ఆ లెక్క కానీ మనకు రాదు. రకరకాల ఇబ్బందులు ఫేస్ చేసిన వాళ్ళం కాబట్టి చెప్తున్నాం. కాబట్టి డియర్ వ్యూవర్స్, చక్కగా చదవండి, మంచి ఉద్యోగం సాధించండి. ఇలాగే చక్కటి వీడియోలు చేస్తూ ఉంటాను. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. అందరూ సపోర్ట్ చేస్తే మరికొన్ని వీడియోలు చేయడానికి నాకు ఆనందం బలం వస్తుందన్నమాట. థ్యాంక్ యూ.